మీరు డ్రింక్ ఎలా చేస్తారు? డ్రింక్ ఎవరు చేయమన్నారు మమ్మల్ని? డ్రింక్ ఎవరు చేయమన్నారు? డ్రింక్ ఎవరు చేయమన్నారు? బండి ఆపండి, లేకండి. మీరే పోలీసులు అండి, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రింకులు చేసి ఎవరిని కూడా చేద్దామని. పోలీసు వాళ్ళు చేస్తే ఎట్లాగా? డ్రింకింగ్ చేసి ఆయన గుర్తుకొని పడిపోయాడు. సర్లే పెడతాం. మీరే డ్రింకింగ్ డ్రైవ్ చేసి మీరే తోలితే మా మీద అలాగా వేలు కేసులు వేస్తున్నారు. హెల్మెట్ లేకుండా ఎలా చెప్తారండి? సిపి దగ్గర ఇస్తా కంప్లైంట్. ఇప్పుడు వెళ్తున్నా, విజయవాడ వెళ్తున్నా. మీ పేరేది? బ్యాచ్ అక్కడ పడిపోయింది చూడరా. ఏంటిది? మీ వేలు కేసులు ఎత్తారండి? ఏంటి తాగుతారేంటండి? పిఎస్ తీసుకెళ్ళండి పిఎస్ కి. వేలు కేసులు వేస్తున్నారు. రోడ్డు మీద హెల్మెట్ ఆపితే వేలు కేసులు వేస్తున్నారు. ఎలాగేస్తారు 1000? వీరికన్నా మాకన్నా ఏంటి? వాళ్ళు డ్రింకింగ్ డ్రైవ్ చేసి తొలొచ్చు. వేరే చచ్చిపోయాడు, ఇంకోరు రోడ్డు మీద పడిపోయాడు. మీ డ్యూటీ డ్రెస్ తీసి తాగాలండి. తాగనప్పుడు డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారండి మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? ఏం పోయేది? మీ పోలీసులు అయితే మీరు మమ్మల్ని హెల్మెట్ లేకపోతే ఆపుతారేంటి? ఆపట్లేదా మీరు? 1000 కేసులు వేయట్లేదా? 1000 వస్తే 1000 కేసులు. ఏం ఫంక్షన్ అన్నా మా చెప్తా ఉన్నారంటే ఇక్కడికి హెల్మెట్ అంటే 1000 రూపాయల కేసు. ఎవరి కోసం వేస్తున్నారు? మీకున్నా మాకున్నా ఏంటి? ఇగో మీ పేరు చెప్పు, నీ ఐడి ఇవ్వు. నీ ఐడి ఇవ్వు సార్. వద్దు సార్, మీ ఐడి ఇవ్వండి. సిపి అవతరి ఇస్తాను నేను. ఏం ఫంక్షన్ అన్న? డ్యూటీ మీద డ్రెస్ మీద ఎలాగేస్తారు మీరు? డ్యూటీ డ్రెస్ మీద ఎలాగేస్తారు? న్యాయం ఉండాలి కదా గవర్నమెంట్ కి. మాకు జరగట్లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు జరిగితే ఎట్లాగా కుదరదు. పిఎస్కి వెళ్ళాలి, కమిషనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే.